మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ దినం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన దినం. జూన్ 4 ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కబంధ హస్తాల నుంచి ఒక స్వరాజ్యం వచ్చేటట్టుగా, స్వరాజ్యం ఇచ్చినట్టుగా ప్రజలు ఒక్కసారిగా పిలిపించి ఆ రోజు ఈరోజు మాకు స్వరాజ్యం వచ్చిందని చెప్పిన దినం. జూన్ 4 ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, శాండల్వుడ్ మాఫియాకు స్వేచ్ఛ కలిగిన దినం. 27 of 23 టైటిల్ యాక్ట్ కి జూన్ 4 మీ ఆస్తులు మీరు కాపాడడానికి హక్కులు కల్పించిన దినం. జూన్ 4 ఎక్కడైనా మనిషి స్వేచ్ఛగా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడే సర్వ అధికారాలు కల్పించిన దినం. జూన్ 4 ఒక డెమోక్రటిక్, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్ గా పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రులకు ఏ సందర్భంలో కానీ, ఏ ప్లాట్ఫామ్ లో కానీ పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ కల్పించిన దినం. జూన్ 4, 24 సోషల్ మీడియాలో ఒకవేళ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు ఉంటే కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ కల్పించిన దినం. ఇదే కాకుండా ఎమ్మెల్యేల పైన కానీ, మంత్రుల పైన కానీ, ప్రభుత్వం పైన కానీ మీరు పూర్తి స్థాయిగా కంప్లైంట్ ఇవ్వచ్చు. దానిపైన సపరేట్ ఒక సెల్ ప్రారంభించి పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జూన్ 4 నుంచి సర్వ అధికారాలు కల్పించిన దినం. జూన్ 4 వెన్నుపోటు దినం ఎవరి కోసం అంటే వైసీపీ వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఒక్కొక్క మంత్రి 5,000, 10,000, 20,000, 50,000, 1,00,000 కోట్లకు పడగెలిచిన చరిత్ర. ఇంకా మా ఊరు స్లో ఉన్నారు. అరాక్ మాఫియానే 1,00,000 కోట్లకు ఉంది. ఎవరెవరు డిస్టిలరీస్ ఎక్కడెక్కడ కర్నూలు పాత ఉమ్మడి జిల్లాలో కొన్నారో వాళ్ళ చరిత్ర ఉంది. శాండ్ మాఫియా ఎవరెవరు ఎన్ని లక్షల టన్నులు శాండ్ మాఫియా చేశారో వాళ్ళ చరిత్ర ఉంది. శాండల్వుడ్ మాఫియా జపాన్కి ఎవరు అమ్మినారు, చైనాకి ఎవరు అమ్మినారు, ఏ రూపంగా అమ్మినారు, పర్మిట్లు ఎంత తీసుకున్నారు, మొత్తం క్వాంటిటీ ఎంత అక్కడి నుంచి తరలించారు, మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అంతా జల్లడి పట్టి అమ్మేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ మంత్రులు. సిగ్గుతో తల వంచుకోవాలా? మీరు సమాజానికి మీరు ఒక నాయకుల, మీ పరిపాలన ఒక పరిపాలన దక్షత, మీరు చేసిన అరాచకాలు ఏమి సమాజమే తూ అని తల వంచుకున్న దినాన్ని మీరు మాట్లాడే మీకు నైతిక విలువలు ఉన్నాయా? ఎవరైనా పోయి నా భూమి నాది అని చెప్పుకునే దినం ఏదైనా ఉన్నిందా? చెప్పండి. మదనపల్లి ఇక్కడ నుంచి ఏదైతే చిత్తూరు రోడ్ ఉందో, మద్రాసు రోడ్డు, ఈ మధ్యలోనే ఏదైతే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే 70 ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కాజేశారు. మదనపల్లి చుట్టుపక్కల 50 ఎకరాలు ఉంది. మొత్తం చిట్టా నా దగ్గర ఉంది. ఇంకా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఒక పెద్ద గుణం ఏమంటే, నేను ఊరికే ఎందుకు పెంచుకోను, ఉన్న కాడికి చూసుకొని పోదాము, ఏం తప్పు చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు వెంటాడుతుందని ఒక పెద్ద ఆలోచన కలిగిన నాయకులు ఈరోజు మీరు మాట్లాడతారు. ఎస్సీ ఎస్టీ ప్లస్ ప్లాన్ కు తూట్లు పొడిచి అది ఒక చట్టం, ఆ చట్టానికి మీరు మార్చి మీరు ఈ మొత్తం ఫండ్స్ అంతా మిస్యూజ్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మైనార్టీల వక్ ప్రాపర్టీలు మిస్యూజ్ చేసి కర్నూలు నుంచి వైజాగ్ వరకు ఏ ఎమ్మెల్యే పరిధిలో ఎంతెంత ఆస్తి ఉంది, కడపలో ఎవరెవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, కర్నూలులో ఎంత ఉంది, ఒంగోలులో ఎంత ఉంది, నెల్లూరులో ఎంత ఉంది, మదనపల్లిలో కూడా కొంచెం పడగలు ఎత్తారు. కాకపోతే మేము ఇక్కడ రానిలేదు. ఎంతెంత ఉంది నా దగ్గర మొత్తం చిట్టా ఉంది. సిద్ధం ఉండాలా? మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలా? ఏ వేదిక ఎంచుకోండి.
సవాల్ చేస్తున్నా, రెడీ ఉండం మాట్లాడడానికి. అదే కాకుండా ఎస్సీ ఉప ముఖ్యమంత్రి చేరివని చరిత్ర మీది వైఎస్ఆర్సీ నిలబెట్టి మాట్లాడారని సిగ్గుతో తల వంచుకోవాలి. ఇదే కాకుండా బీసీలకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేకుండా చేశాడు. ముఖ్యమంత్రి ఏదైనా ఒక్క రోజు సీఎం నడిపారా? సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చారా? సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరికన్నా వాళ్ళ ఇండ్లకు కానీ వాళ్ళు పిలిచి ఇచ్చారా? వాళ్ళు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వాళ్ళ బిల్లులు తీసుకొని మీ ఇళ్ల దగ్గరకు వస్తే గంటల తరబడి మీరు నిలబెట్టి వాళ్ళకు అవమానపరిచిన చరిత్ర వైఎస్ఆర్సీపీ. స్థానిక ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ కలవాలంటే ఇక్కడ నుంచి 2-3 గంటలకు ఇక్కడ నుంచి పోవాలి. పోతే దొరికితే అదృష్టం, దొరక్కపోతే 4-5 వేల రూపాయలు బొక్క. మీ చరిత్ర మీరు కూడా మాట్లాడతారా? మీరు వెన్నుపోటు దినం గురించి కూడా మీకు తెలుసా? వెన్నుపోటు మీ జన్మ హక్కు, పేటెంట్ రైట్ అది. మీరు మాట్లాడతారా? పోతే బొల్లండి. లాస్ట్కి యాంకరింగ్ చేపించారు. చాలా సంతోషం. అప్పటికి మీ స్థాయి యాంకరింగ్ దిగిచారు. అదే కాకుండా ఈరోజు చెప్తున్నాను, 6 కోట్ల ఆంధ్రులు ఒక్కసారిగా 4వ తేదీ వచ్చిన రిజల్ట్తో ఊపిరి పీల్చుకున్నారు. నాతో ఈరోజు ఎక్కడ ఎవరు కలిస్తే కూడా అన్నా నువ్వు గెలిచి మాకు ప్రాణం పోసినామన్నా, లేకపోతే నా పరిస్థితి రోడ్డు పాలన, మేము వాళ్ళ దగ్గర పోతే కనీసం మాట్లాడే అర్హత కూడా లేదన్నా. సిగ్గుతో తల వంచుకోవాలి. ప్రజాస్వామ్యానికి కూలి చేసిన మీకు విలువలు ఉన్నాయా? మీ ముఖ్యమంత్రి గారు అసలు మీ ఏదైతే మంత్రులకు కలిసేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలకు కలిసేవాళ్ళు కాదు. ఇదే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోతే 3 నెలలు 4 నెలలు కూడా వాళ్ళకు ఇంటర్వ్యూ లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే ఒక 4 స్తంభాలు ఉన్నాయి. మళ్ళీ 4 స్తంభాల ఆటలోనే 11 సీట్లు వచ్చేసి ఇంకా 3 ఎగిరిపోయిండు. కమ్మళ్ళపల్లి ఇది రాజంపేట వీళ్ళు ఎగిరిపోయాడు. కొద్దిగా మిస్ఫైర్ అయిపోయారు, లేకపోతే సింగిల్ డిజిట్కి వచ్చేసింది అన్న. ఈరోజు రాష్ట్ర రాజధాని 50,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణంతో అంతరాష్ట్ర పరిస్థితి బాగలేదు. పూర్తిగా ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. ఆర్థిక వనరులన్నీ చితికిపోయినాయి. ఆర్థిక వనరులన్నీ సర్వనాశనం చేసేసారు వీళ్ళు. ఎక్కడ రాష్ట్ర పరిస్థితి బాగలేదు. అయినా సమర్థవంతంగా ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇస్తూ, 1వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ పెన్షన్లు ఇస్తూ, పెన్షన్లు ఎంత? 4,000, 6,000, 10,000, 15,000. సిగ్గుతో తల ఉంచుకోలే. ఎవరైనా ఇంట్లో ఒక మనిషి తమ బిడ్డకు కూడా ఇవ్వరా 15,000. ఇంత పెద్ద మొత్తానికి ఇచ్చి ఏదైతే పూర్తిగా డిజేబుల్డ్ మనిషికి నేను తండ్రి లాంటి వాడిని, నేను మీకు ఆదుకుంటానని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ఇదే కాకుండా మీరు మాట్లాడతారా? ఏ విషయంలో మాట్లాడతారు చెప్పండి మీరు? ఎక్కడైనా కానీ ఈరోజు సంక్షేమం ఇస్తాం, మాట ఇచ్చినాం. ఏమని? 3 సిలిండర్లు ఇస్తాం. ఖచ్చితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఏమన్నా రాష్ట్రం ఎక్సెస్ ఫండ్స్లో ఉన్నాయా? సర్ప్లస్లో ఉందా రాష్ట్రం? జీతాలకి డబ్బులు లేవు, అయినా జీతాలు సకాలంలో ఇస్తున్నాం. పెన్షన్లు డబ్బులు లేవు, పెన్షన్లు సకాలంలో ఇస్తున్నాం. అసెట్ డెవలప్మెంట్కి డబ్బులు లేవు, డెవలప్మెంట్ చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. దాదాపు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఎంత చేసినా తెలుసా? ఇంతవరకు నేను 40 కోట్లతో అభివృద్ధి చేశాను. ఒక్క సంవత్సరానికి 40 కోట్లు చేశారు. ఇక్కడ యాక్టింగ్ ఎంపీ గారు నెక్స్ట్ సీఎం ఆయన మదనపల్లికి ఎంత ఇచ్చారు? ఇదే మదనపల్లిలో ఏదైతే టిపు సుల్తాన్ మైదానం సాక్షిగా మీరు ఏవే ప్రమాణకాలు చేశారు, ఎంత ఇచ్చారు, ఎంత రిలీజ్ చేశారు? మదనపల్లికి నేను ఇచ్చాను మీకు 2014లో క్లియర్ కట్గా, ఎక్కడ ఒక గుంత లేకుండా, ఎక్కడ రోడ్డు వేసేదానికి సందర్భం లేకుండా ఇచ్చాను.
ఈరోజు మళ్ళా మీరు 24కు నాకు ఇచ్చారు, గుంతలమయం చేసి ఇచ్చారు. కాలువలు లేవు, నీళ్లు లేవు, శానిటేషన్ వర్కర్లు పెట్టలేదు, మీరు సర్వనాశనం చేశారు మదనపల్లి. అయినా ఈరోజు అధికారులు పరిగెత్తిస్తూ డబ్బులు లేక ఈఎంఎఫ్ ఫండ్స్లో కొన్ని డబ్బులు, ఏమి రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని డబ్బులు, 15th ఫైనాన్స్ నుంచి కొన్ని డబ్బులు, అవే కాకుండా జనరల్ ఫండ్స్ నుంచి కొన్ని డబ్బులు, ఏదో వివిధ రూపంలో డబ్బులు తెచ్చి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తున్నాం. నిత్యం అధికారులతో మాట్లాడుతున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం, వేరే డిపార్ట్మెంట్స్కి మాట్లాడుతున్నాం. ఎక్కడ డబ్బులు ఇప్పుడు ఒక్క రోజు లేట్ అయితే మాకు ఈరోజు లేట్ అయిందని చెప్పి వాళ్ళకు రివ్యూ చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజలకు మాట ఇచ్చాం అభివృద్ధి చేస్తామని, అదే మాట కట్టుబడి ఉన్నాం. మీరు ఒక అరాచకానికి మీరు పూనుకున్నారు. అరాచకం చేసిన వాళ్ళు మీరు సిగ్గుతో తల వంచుకోవాలి. మీరు పోయి మాట్లాడతారు, అదేమి వెన్నుపోటు దినం. వెన్నుపోటు అర్థం తెలుసన్నా? భూములు కబ్జాలు చేసింది వెన్నుపోటు, 22A పెట్టి అరాచకం చేసింది వెన్నుపోటు, శాండ్ మాఫియా చేసింది వెన్నుపోటు, 6,000 రూపాయలు ఇసుక ఇచ్చింది వెన్నుపోటు, 25-30 వేల రూపాయలు టిప్పర్ ఇచ్చింది వెన్నుపోటు. ఈరోజు నిన్న మొన్న నా దగ్గర టిప్పర్లు కూడా విషయం ఇచ్చింది. 20,000తో అమ్ముతున్నారని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ టిప్పర్ 20,000 ఎవరైనా అమ్మింటే, అమ్ముతా ఉంటే మా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ ఆ టిప్పర్ శాశ్వతంగా ఆ టిప్పర్కి ఎఫ్సి క్యాన్సిల్ చేసి ఆర్సీ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదలం. 16,000 రూపాయల కన్నా 17,000 రూపాయల కన్నా ₹1 ఎక్కువ ఏమన్నా టిప్పర్లు డబ్బులు తీసుకుంటే ఆ టిప్పర్లు సీజ్ చేస్తాం. ఖచ్చితంగా ఆ టిప్పర్లకు ఆ వెహికల్కి వచ్చిందే ఎఫ్సి క్యాన్సిల్ చేస్తాం, సీజ్ చేస్తాం, దానికి కావాల్సిన ఫైన్లు కూడా ఇస్తాం. పోలవరం 27 డిసెంబర్కి పూర్తి కాబోతున్నది. ఇవే కాకుండా మీకు ఏదైతే మాట ఇచ్చారో తల్లికి వందనం, తల్లికి వందనం ఆగస్టు లోపల ఇవ్వబోతున్నారు. ఈ నెలలో కూడా ఇస్తున్నారు. ఎక్కడ రాష్ట్రం పరిస్థితి ఏం బాగుంది, అయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో కంప్లీట్ చేస్తున్నారు. మీకు తెలుసా, రాష్ట్ర రాజధాని అమరావతి టోటల్ అసెట్ ఆఫ్ ద ల్యాండ్ 50,000 ఎకరాలు. ల్యాండ్ వాల్యూ ఎంత తెలుసా? 2 లక్షల కోట్లు. ఎంత? 50,000 ఎకరాలు ల్యాండ్ వాల్యూ 2 లక్షల కోట్లు. ఉత్త అసెట్ వాల్యూనే 2 లక్షల కోట్లు ఉంటే దానిపైన డెవలప్మెంట్ అయితే అది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? అది ఎవరి ఆస్తి? 6 కోట్ల ఆంధ్రుల ఆస్తి. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాజధాని ఎక్కడని నేను ఎక్కడన్నా రాష్ట్రానికి అడిగితే నేను ఇట్లా ఆకాశం పంపించేది ఎక్కడైనా నాకే తెలియదు. రాజధాని నేను వాళ్ళకేం తెలియదు, పక్క రాష్ట్రాల్లో అడిగితే. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, అమరావతి ఆంధ్రుల రాజధాని, అమరావతి ఆంధ్రుల తలభాగం, అమరావతి ఆంధ్రుల ఒక మాన మర్యాద నిలబెట్టే అమరావతి. మీరు ఏం చేశారా? రాజధాని కట్టలేకపోయారు. హైకోర్టు అన్నారు ఏడా? కర్నూలు. అసెంబ్లీ పాయింట్ వచ్చింది విజయవాడ, అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ వైజాగ్. ఒక వైసీపీ నాయకుడు నాకు ఎయిర్పోర్ట్లో కలిసాడన్నా, ఈ విధంగా తిరిగెళ్ళే ప్రజలు అంటే తిరిగితే తిరుగుతారన్నా, మాకేముంది, మనం ఫ్లైట్లో తిరుగుతాము, వాడికి కష్టం ఉంటే వాడు తిరుగుతాడులే. సో దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ద వైసీపీ పార్టీ. ఫస్ట్ కష్టం నాకు రావాలి, తర్వాత నా ప్రజలకు రావాలి. ఆ ఆలోచన మాటలకు మాత్రం పరిమితం ఉండకూడదు. ఈరోజు ప్రతిరోజు గ్రీవెన్స్ నడుపుతాం. నేను ఊళ్ళో ఏ రోజు ఉంటానో ప్రతిరోజు, వారానికి 5 రోజులు 6 రోజులు ఉంటాను. ప్రతిరోజు గ్రీవెన్స్ నడుపుతాం. ప్రతిరోజు ఆఫీసర్లకు 50 ఫోన్లు చేస్తాం. ప్రతి ఇష్యూ పైన ఒక బోర్ కాడి నుంచి, ఒక ట్యాప్ కాడి నుంచి, ఏ చిన్న ఇష్యూ కూడా కుళాయి వరకు కూడా మేమే పర్సనల్గా నేనే. అందుకోసం ప్రజలు ఆ రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాను, నాకు స్వాగతించారు. ఇంకా దీంట్లో ఎంతమంది అంటే పొడిచేవాళ్ళు ఎడమ చేతితో కూడా, కుడి చేతితో కూడా, కాళ్ళతో కూడా, ఇంకా తలతో, అది దీనికి రెనోసరస్కి ఇది ఉంటుంది, అట్లా లేదు, అట్లా ఉంటుంది, దాంతో కూడా పొడి చేసాం. ఆ విధంగా ట్రై చేసినారు. అయినా దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుడు అనేవాడు ఉంటాడు. మదనపల్లికి ఏ రోజు కూడా 2009-14 కానీ ఈ రోజు కూడా కానీ నిత్యం నేను ప్రజల్లో ఉన్నాను. ఈరోజు 2 రోడ్లు ఇచ్చాము.
గంగమ్మ గుడి రోడ్డు, ఒకటి జామదొడ్ల రోడ్డు, 2 రోడ్లు 3 కోట్లతో ఇచ్చాం. ఈరోజు అది దాదాపు 10,000 మందికి ఆ రోడ్డు సర్వీస్. అది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, తెలుగు ప్రజల మాన మర్యాదలు కాపాడే పార్టీ, తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కాపాడే పార్టీ. ఎప్పుడు కూడా వెన్నుపోటు అనేది మాలో ఉండదు. 6 కోట్ల ఆంధ్ర కూడా తెలుసుకున్నారు. అందుకోసమే 11 ఇట్లా 2 కాడెద్దులు 2 పోతాయి కదా, ఇట్లా 2 ఇట్లా పెట్టాను నెంబర్. ఇంకా ఎడన్నా దిగజారకుండా చూసుకోండి. ఇక్కడికి ముగించండి. ఎక్కడెక్కడ ఎంతెంతమంది నాయకులు వచ్చారు, ఏ ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పరిస్థితి ఏమి, ఎవరెవరు ఎంతమంది ఎక్కడ తీసుకున్నారు అంత తెలుసు. ప్రజలు ఎవరు మీకు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఇంకా ప్యాకప్లోనే రెడీగా ఉండాలి, సూట్ కేసు రెడీగా ఉన్నట్లు. ఇట్లా బెంగళూరు, అట్లా హైదరాబాదు, అట్లా అమెరికా, ఇట్లా దీనికి యూకేకి వెళ్ళిపోతూనే ఉండాలా. ప్రజలు మాత్రం మీకు లెక్క చెప్పకుండా ఉండాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అదే పార్టీలో వీళ్ళు ఉండాలి, క్వశ్చనే లేదు. దానికి నిదర్శనం చెప్తున్నాను. మహానాడుకు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంతమంది పోయినారు తెలుసా? 15,000 మంది. 15,000 మంది. బస్సులు సాలక దాదాపు మెప్మా వాళ్ళకి, ఐకేపీ వాళ్ళకి వద్దు, వాళ్ళకి పిలుచుకోకపోతే మనం ఏదో వాళ్ళకి ప్రోగ్రాంలు ప్రెజర్ చేసి పిలుచుకోకపోయినట్లు ఉన్న వాళ్ళకే చాలని కార్యకర్తలు నాయకులకి 15,000 మంది వచ్చినారు. దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే కొంతమంది పేడ్ ఉన్నాయి ఇవి అవి ఛానల్, వాళ్ళు కొంచెం ఇవి రాస్తే 1 సారి 2 సార్లు చెప్తాం, 3వసారి నేరుగా డెఫర్మేషన్ కేసేస్తాం. ముల్లాజ్ అనే పెట్టాం. ఇక అర్థమైందా? పరిధిలో ఉండి పని చేయాలా, ఏదంటే వాస్తవం రాయాలి. ఎక్కడ కూడా ఏమి ఉండదు. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మనమంతా ఒక అన్న తమ్ముళ్ళు ఉన్నాం, అట్లే నడుస్తాం. థ్యాంక్ యూ.